మిల్ మేకరు పొలవా వెజిటబుల్ రైస్. దీంట్లో గట్టి పెట్టలేదే పెరుగు ఎందుకు మామూలు పెట్టుకొని పోసుకోవడమే. ఇక ఇట్ట దూరంగా తీ రావట్లా. ఓకే అసలు ఫ్రేమ్లో కూడా రావట్లేదు. చాలా తిల్లే తిల్లే కూర్చో. బాయ్ బాయ్. చూడు షమా చికెన్ తేల. అవును వాళ్ళ తెచ్చారు సుధబా వాళ్ళు ఎగ్గు, మనమేమో ఎగ్ కర్రీను బజ్జీ. ఇడ్లీ వద్దు, బజ్జీ పెరుగు చట్నీ వేసుకోండి. చెయ్యి ఏమో వేసుకుంటావా? ఉప్పు ఎక్కువైందా? పెరుగు చట్నీ ఉందిగా. దొనగల విజయవాడ మొత్తం కనపడుతుంది సార్. దొనగల కొండ మీద ఉన్నాం. చెప్పలేదు. జనాలు దిగే చూపించి చూడు ఎంతమంది వస్తారు. రాత్రి మేము గుణదల తిరణాలకి వెళ్ళాము. ఏమేమి కొనుక్కున్నామో చూపిస్తాం. ఇటు వచ్చేయండి. ఇదేమో అన్నం వండుకునే గిన్నె అనమాట. ఇది ఇంట్లో కావాల్సిన బకెట్, బింది, వడపోసేది, చిన్న చిన్న స్టవ్లు ఇవి. ఈ రెండు చిన్న చిన్న స్టవ్లు. ఇది పెద్ద గ్యాస్ పొయ్య. ఇదేమో పప్పలు వండుతాకి తీసుకున్నామండి. ఇదేమో దేనికైనా ఉపయోగించవచ్చు. వేస్ట్ని చిన్న చిన్న. ఇదేమో గీ వేసుకుంటాకి. ఓపెన్ అవుతారా? ఓపెన్ అవుతుంది. ఇదిగోండి. ఇదేమో ఇడ్లీ పాత్ర అన్నమాట. రేకులు చూపిస్తాము. ఇదేమో టీ కాసుకునేది. ఇది మజ్జిగ చల్ల. ఇదేమో లోట మజ్జిగ చల్ల చేసుకోవడానికి తీసుకున్నాం. ఇదేమో ఫ్రై కూరలు. ఇదేమో చిన్న టిఫిన్ టైప్ అన్నమాట. ఇదేమో చపాతీలు చేసేది. ఇది చపాతీ కర్ర. ఇదేమో అన్నం గరిటె, చిన్న చిన్న స్పూన్స్. ఇదేమో దోశల గరిటె. ఇదేమో పొయ్యి మీద ఉన్నాయి తీసుకుంటాకి కట్టరు. ఇది వచ్చేసేసి ఏదైనా వండుకోవచ్చు. చిన్న టీ గ్లాస్ అన్నమాట. ఈ రెండు దోశలది. ఇది ఏదైనా వండుకోవచ్చు మన ఇష్టం. పాయసం వండుకుందామని తీసుకున్నాం మేము. ఇదేమో పెద్ద పెద్ద చికెన్ ఫ్రైస్, నాన్ వెజ్ ఫ్రైస్ చేసుకోవడానికి. ట్రిపుల్ గిన్ క్యారేజ్. ఇందాక చూపిస్తామన్నమే ఇడ్లీ రేకు. ఇదేనండి ఇడ్లీ రేకు. దిస్ ఈస్ అబౌట్ మై వంట సామానం. నా పెద్దోడు అండి నన్ను టిఫిన్ పెట్టమన్నాడు. ఇప్పుడు పొద్దున్నే కాదు, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మేము తిరణాలకి వెళ్ళొచ్చాం. రాత్ర కొండ మీదకి వెళ్ళి వచ్చేసరికి అయితే 1:30 అయిపోయింది. అదంతా చూసుకొని ఇప్పుడైతే టిఫిన్ పెట్టమంటున్నాడు. ఇదిగోండి టిఫిన్ ఓపెన్ చేస్తున్నా. పెద్దోడా టిఫిన్ పెట్టమన్నావు కదా, ఇదిగో. నువ్వు చేసావా? నేను చేయలేదు. చేపించావా? చేపించా. ఏది కావాలో అది. చూసావా ఎన్ని వెరైటీలు? చూసావా? చేసా.
చూసావుగా చూస్తున్నా చూడు నీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ తిను సరే